అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారం జరిగిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. చిన్న చిన్న లోపాలతోనే బీఆర్ఎస్ ఓటమి పాలైందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ భవన్లో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ వాగ్దానాలు 420 పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించాలంటే బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు కేటీఆర్. జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టిన దానిలో కూడా మరి దాని మీద ఎవరో ఏలైతే చూపలేదు. ఆసుపత్రులు పెట్టినారు, బాగా చేశారు. ఈ కంప్లైంట్లు ఏమీ లేవు. కానీ కొన్ని విషయాలు, ఎందుకంటే మనం ఓడిపోయింది కూడా కేవలం 1.85% తేడాతోనే ఓడిపోయినాం. ఒక 5 లక్షల ఓట్లతో ఓడిపోయినాం. కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు సవరించుకుంటే బాగుండేది అనే మాట చెప్పారు. అందులో ఉదాహరణకి ఎప్పటికప్పుడు మా మీద జరిగిన దుష్ప్రచారాన్ని సరిగా ఖండించలేదు. పార్టీ నిర్మాణం మీద ఇంకా కొద్దిగా దృష్టి పెట్టింటే బాగుండేది. గత 10 ఏళ్లు పార్టీ నిర్మాణాన్ని కూడా ఇంకా కొంత సుదృఢం చేసింటే బాగుండేది. అవతల వాళ్ళు చెప్పిన అబద్దాలు, ఇంటికో ఉద్యోగం ఇస్తాము అని మేము అన్నట్టు, అనని మాటను అన్నట్టు, వారు ఉద్యోగం ఇస్తాము ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు అని చెప్పి వారు చేసిన ప్రచారాన్ని మేము సరైన సమయంలో ఖండించలేదనే మాటను, లేదా భారతదేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేసి కూడా దాన్ని సమర్థవంతంగా చెప్పుకోలేకపోయినాము, సోషల్ మీడియాలో ఇంకా బాగా చెప్పిండాల్సింది అనే మాట కానీ, ఈ ప్రాపగాండా వల్ల కొంత యూత్ ప్రభావితమైంది, దూరమైంది మనకి అనే మాట కానీ, భారతదేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చి ఆ విషయాన్ని కూడా వాళ్ళలో రిజిస్టర్ చేయడంలో చిన్న చిన్న లోటుపాట్లుంటే వాటిని కూడా సరిగ్గా మనం అడ్రస్ చేయలేకపోయినా. అయితే వారు చెప్పిన అల్టిమేట్ పాయింట్ ఏమిటిది అంటే, తెలంగాణలో అభివృద్ధి జరిగింది అనే విషయంలో ఎలాంటి రెండో అభిప్రాయం ప్రజల్లో లేదు, పార్టీ కార్యకర్తల్లో లేదు. కానీ చిన్న చిన్న లోపాలు సవరించుకుంటే బాగుండేదేమో అనే మాటను వారు చెప్పడం జరిగింది. 10 ఏళ్ల పాలన మీద, జరిగిన అభివృద్ధి మీద ఎవరు కాదనలేని, కళ్లకు కొట్టొచ్చినట్టు కనబడుతున్న